జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఇవాళే. దీనికి తిరుపతిలోని ఇందిరా మైదానంలో చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. దీని ద్వారా పవన్ జనానికి ఏం చెప్పబోతున్నారు, వేదికపై ఏం మాట్లాడతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అప్పుడు అన్నయ్య, ఇప్పుడు తమ్ముడు ఇద్దరు తిరుపతిని వేదికగా చేసుకున్నారు. అప్పట్లో చిరంజీవి సభకు కొన్ని నెలల ముందు నుంచే భారీ ఏర్పాట్లు జరిగాయి. కానీ పవన్ విషయంలో అలా కాదు. ఘర్షణల్లో చనిపోయిన తన అభిమానిని పరామర్శించేందుకు తిరుపతి వచ్చిన ఆయన అప్పటికప్పుడు జనసేన ప్రస్థానం పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 26న ప్రజారాజ్యం బహిరంగ సభ జరిగితే జనసేన సభ మాత్రం ఒకరోజు తర్వాత అంటే 27న నిర్వహిస్తున్నారు పవన్. తిరుపతిలోని ఇందిరా మైదానాన్ని స్వయంగా పరిశీలించి అర్బన్ ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతులు తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు హోటాహుట్న ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి బయలుదేరారు. అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వచ్చిన పవన్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ఇప్పుడు దీనిపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అభిమానుల గొడవలకు సంబంధించి సందేశం ఇస్తారా, లేక రాజకీయ అంశాలపై ప్రకటన ఉంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న అంశాలు ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లు. తిరుపతి సభలో పవన్, చంద్రబాబు సమక్షంలో మోడీ హోదా మీద మాట్లాడారు. 2.5 ఏళ్లు గడిచినా కేంద్రం నుంచి ఆశించినంతగా సాయం అందలేదన్న భావన ఉంది. ఇటు సీఎం చంద్రబాబు కూడా అంతగా ఒత్తిడి చేయలేకపోతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సరైన సమాధానం ఇవ్వడానికి పవన్ ఈ వేదికను ఎంచుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. జనసేన ప్రస్థానం వేదికగా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదు. ప్రజలందరికీ ఆయన తన సందేశాన్ని వినిపిస్తారని కూడా, అభిమానులకి కార్యకర్తలకి ఒక దిశా నిర్దేశం అనేది చేస్తారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇప్పటివరకు స్పష్టమైనటువంటి అంశాలు, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మాకు కూడా పూర్తిగా తెలియరాలేదు. ఆ విషయాలన్నింటినీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే మీడియా మిత్రులకు కానీ ప్రజలందరూ కానీ తెలియజేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. పవన్ సభతో పోలీసులకు టెన్షన్ పట్టుకుంది. ఇందిరా మైదానం చిన్నది కావడంతో 8,000 మందికి మించి పట్టే అవకాశం లేదు. అయితే తమ కార్యకర్తలు క్రమశిక్షణగా కార్యక్రమాన్ని నడిపిస్తారని పోలీసులకు పవన్ హామీ ఇచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రత కోసం అదనపు బలగాల్ని రప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే జనసేన ప్రస్థానం సభ ఎలా సాగుతుంది, పవన్ ఏ అంశాలని ప్రస్తావిస్తారు, రాజకీయంగా ఎలాంటి తోటాలు పేలబోతున్నాయి అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.